సో హలో గైస్, నిన్న నిఖిల్ గౌతమ్కి ఆ పెయింట్ టాస్క్ జరిగినప్పుడు ప్రేరణ సంచాలకుగా ఏం చేసింది, కరెక్ట్గా చేసిందా లేదా, నేను ఇప్పుడు కొన్ని పాయింట్స్ మాట్లాడుతాను. ఆ పాయింట్స్ విన్నాక మీకు కూడా అలాగే అనిపిస్తే కింద లైక్ చేయండి. అప్పుడు ఎంతమందికి జెన్యున్గా అనిపించిందో చూద్దాం. నాకేమనిపిస్తుంది అంటే రోజు రోజుకి అంటే బిగ్ బాస్ చివరికి వచ్చేస్తున్నప్పటికీ నిఖిల్ మాస్క్ ఒక్కొక్కటి బయటకు వస్తుందేమో అని అనిపిస్తుంది. అంటే ఎంత ఎంత చైల్డిష్గా, ఎంత చిన్న పిల్లల్లాగా, ఎంత వరస్ట్గా ప్రవర్తిస్తున్నాడంటే నీతులు న్యాయాలు ఎవడైనా మాట్లాడతాడు, నువ్వు పలానా తప్పు చేసావురా అని మాట్లాడతాడు, కానీ మిగిలిన వేళ్ళు మనల్ని చూపిస్తాయి. ఇదే ఎగ్జాక్ట్గా మొన్న మూసుకొని కూర్చో అని అనేసి గౌతమ్ అన్నాడని చెప్పి పెద్ద రభస్ చేశాడు నిఖిల్. ఇప్పుడేమో కూసోబే అట. అంటే ఏంటి, నువ్వు బే అనేసి లేకపోతే ఇంకా మళ్ళీ ఏమంటాడంటే నువ్వు కొట్టావు, కావాలని కొడతావు నాకు తెలిసారట, కావాలని కొడతావు. ఎంత పెద్ద మాట అది గౌతమ్కి. అసలు నాకు తెలియగడుగుతున్నాను, బిగ్ బాస్ కూడా గౌతమ్కి ప్రతిసారి ఆ నాగార్జున గారితో కానీ లేకపోతే ఇక్కడ టాస్క్లు అవుతున్నప్పుడు కానీ లేకపోతే అక్కడ ఎడిటింగ్లో కానీ అసలు నిన్న కూడా ఎపిసోడ్లో మీరు చూసుకున్నట్టయితే 3 బజర్లు కొట్టారు. 3 బజర్లు కొట్టినప్పుడు ఫస్ట్ బజరు, సెకండ్ బజరు చాలా లేట్గా స్లోగా కొట్టి థర్డ్ బజర్ మాత్రం టక్ అని కొట్టాడు బిగ్ బాస్. అంటే ఎందుకు అంటే నిఖిల్కి ఆ టైంలో వైట్ ఎక్కువ ఉందని చెప్పి ఇంకా ఇదే చాలు ఇంకా అనేసి కొట్టేశాడా? అంటే బిగ్ బాస్కి నిఖిల్ ఓట్ అపీల్ చేయడమే కావాలా, గౌతమ్ చేయకూడదా? అంటే బిగ్ బాస్ ప్లాన్ ఇదంతానా? ఏం జరుగుతుంది ప్రతిసారి గౌతమ్ విషయంలోనే ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అస్సలు 1% కూడా అర్థం కావట్లేదు. బయట కూడా నిఖిల్ పిఆర్ ఎలా తయారైందంటే నిఖిల్ చేస్తున్నవన్నీ కప్పిపొచ్చడానికి ఏవేవో పాత వీడియోలు అన్నీ తీస్తున్నారు గౌతమ్వి. నేను చూస్తున్నాను, అబ్జర్వ్ చేస్తున్నాను. ఇప్పుడు గౌతమ్ మూసుకొని కూర్చో అన్నది ఎంత తప్పు, అలాగే నిఖిల్ కూడా కూర్చోబే అని అనేసి అనడం కూడా చాలా తప్పు. ఇంకా అంతేకాకుండా గేమ్లో ఎవడో కావాలని కొట్టడు, నువ్వాడినా నేనాడినా ఎవడాడినా గేమ్లో కావాలని అందరిని కొట్టింగ్ కదా. అక్కడ పృథ్వీతో గౌతమ్కి గొడవ అయ్యి పృథ్వీ మీదకి వచ్చినప్పుడే గౌతమ్ వెనక్కి వెళ్ళిపోయేవాడు. అలాంటిది కొడతాడా కావాలనేసి? గైస్, నేను మీ అందరికి ఒకటి చెప్పాలి, నేను వీడియో క్లిప్ ప్లే చేయలేను, బట్ మీకు ఒక విషయం గుర్తుందో లేదో, ఆ రోజు గౌతమ్ అక్కడ మూసుకొని కూర్చొని అనేసి ఆ నామినేషన్స్ అప్పుడు మూసుకొని కూర్చొని అనేసి అన్నప్పుడు నిఖిల్ హట్ అయిపోయి అది ఓకే ఇదంతా అయిపోయింది. తర్వాత లోపల నిఖిల్ అండ్ నబీలు వీళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకున్నప్పుడు నబీలు నిఖిల్తో అంటున్నాడు ఏమని, లేదు నాకు తప్పని అనిపించింది, అది కరెక్ట్ కాదు, వాడుకోవడం అన్నది కరెక్ట్ కాదు అని అన్నాడు. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. తర్వాత నిఖిల్ వెంటనే ఏమన్నాడు, నాకైతే లాగి పెట్టి కొట్టాలనిపించింది, నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఇప్పుడేమో గేమ్లో నువ్వు కావాలనే కొడతావు అని చెప్పి అని అంటున్నాడు నిఖిల్ గౌతమ్కి. అసలు ఆ రోజు లాగిపెట్టి కొట్టాలనిపించింది అని చెప్పి నిఖిల్ అన్నాడు, కానీ గౌతమ్ ఇప్పటి వరకు ఎంతో పెద్ద గొడవలు అయ్యాయి. లాస్ట్ సీజన్లో కూడా ఎవరితో కూడా గొడవ అయింది. కొట్టేస్తాడా? దేనికి కొట్టేస్తాడు? అసలు అన్ని కెమెరాల ముందు అసలు జరుగుద్దా? కావాలని ఎవడని కొడతాడా? బ్యాడ్ అయిపోడా? గౌతమ్కి తెలీదా గేమ్ ఎలాగాడాలో? కావాలని ఒకవేళ కొడితే జనాలు ఆ మాత్రం పసిగట్టిరా, స్లో మోషన్లో వేసి మరీ జూమ్ చేసి మరీ రౌండప్ చేసి మరీ చూస్తారు జనాలు. ఎలా అంటాడు? ఏదో చిన్నపిల్లలు చూడండి, ఏదైనా జరిగితే చిన్న ఆటలో అమ్మ కొట్టాడు అని అనేసి అంటారు కదా, అలా తయారైంది ఇక్కడ నిఖిల్ది. ఏంటి గౌతమ్ అప్పటికే అంటున్నాడు కావాలని ఎవరైనా కొడతారా అని చెప్పి. ఇదంతా నిఖిలే ఫస్ట్ స్టార్ట్ చేశాడు. మీరు మళ్ళీ ఎపిసోడ్ ఓపెన్ చేసి మళ్ళీ అబ్జర్వ్ చేయండి, ఇలా తోస్తాడు. ఆ రింగ్లో నుంచి బయటికి వెళ్ళి అవతలకి వెళ్ళిపోతాడు గౌతమ్. ఒకవేళ అవతలకి వెళ్ళిపోయి నించొని ఉన్నాడు కాబట్టి సరిపోయింది. ఇలా తోసినప్పుడు ఇలా పడిపోతే ముందుకి అక్కడ గట్టు అది అంతా ఉంది, అదంతా తగిలితే ఒకవేళ మరి అది ఇలా తోయడం కరెక్టేనా? కావాలని తోసింది ఫస్ట్ నిఖిల్, స్టార్ట్ చేసిందే నిఖిల్, కాలు పట్టుకుని ఈడ్చి లాక్కెళ్ళిందే నిఖిల్. ఏమనంటే గౌతమ్ నువ్వు కొట్టావు ఏట్లేదు, చిన్నపిల్లలు చాడీలు చెప్పినట్టు అంతే, ప్రిన్సిపల్కి లేకపోతే టీచర్కి కంప్లైంట్ ఇస్తారు, అలాగే ఉంది ఇది. ఏంటో ఇదంతా ఒక విషయం పక్కన పెడితే అసలు నాకు తెలియకొడుతున్నాను, ఈ విష్ణుప్రియ ఈవిడ రోత ఏంట్రా స్వామి, అసలు ఇన్ని వారాలు ఎలా వచ్చింది ఈవిడ? అసలు ఈవిడ గురించి ఎంత వదిలేద్దాం అన్నా అసలు ఆవిడ అలా ప్రవర్తిస్తుంది. ఆ నవ్వేంటి, వాళ్ళిద్దరు అంత కష్టపడి అక్కడ టాస్క్ ఆడుతుంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నవ్వు ఆ గొంతు వేసుకుని ఆ నవ్వేంట్రా నాయన. పోనీ నవ్వచ్చు, నేనేమనట్లేదు, కానీ అక్కడ ఆ సిచ్యువేషన్ కరెక్ట్ కాదు. ఎందుకు నవ్వుతుంది అసలు ఆవిడ? అందరూ ఆమెకు అసలు ఆవిడకి మెచ్యూరిటీ లేనట్టు, ఆ ప్రవర్తన ఏంటో, ఆ నవ్వేంటో ఏంట్రా స్వామి, అసలు నిజంగా రోత పుట్టించింది ఆవిడ. చాలా చిరాకేసింది. ఎంతమందికి మీకు ఆవిడ నవ్వుతున్నప్పుడు, అంటే ఆ పెయింట్ టాస్క్ అక్కడ అంత సీరియస్ గొడవ అవుతుంటే ఆవిడ నవ్వుతున్నప్పుడు మీకు ఏమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఆ తర్వాత గౌతమ్
నన్ను కూసబ్బే అని అన్నప్పుడు నిఖిల్ మీరు ఎవ్వరు అడగలేదు అని చెప్పి ఫస్ట్ విష్ణుని అడుగుతున్నాడు. గౌతమ్ ఇక్కడ ఇదే తప్పు చేశాడు. యాక్చువల్గా ఆ రోజు విష్ణు అనలేదు గౌతమ్కి. ఏ రోజు? నామినేషన్స్ రోజు వాడుకున్నావు అని అన్న దానికి మాత్రమే విష్ణు అడిగింది. అంతేగాని మూసుకొని కూర్చో అన్న విషయానికి విష్ణుప్రియ అడగలేదు. నువ్వు ఇప్పుడు గౌతమ్ ఇప్పుడు చేసిన మిస్టేక్ ఏంటంటే నువ్వు ఎందుకు అడగలేదు అని చెప్పి విష్ణుని అడుగుతున్నాడు. విష్ణుని అడగకూడదు. పెయింట్ టాస్క్లో ఇలా నేను కూర్చోబే అని అన్నాడు, మరి నువ్వు ఎందుకు అడగలేదు ఆ రోజు అడిగావు అని అదే మిస్టేక్ గౌతమ్ది. ఏంటంటే అక్కడ విష్ణు అడగలే, వెళ్ళి ఎవరిని అడగాలి? రోహిణిని, అవినాష్ని, వీళ్ళిద్దరు అడగాలి. సో తర్వాత హౌస్ మొత్తాన్ని అడిగాడు. గౌతమ్ అడిగిన తర్వాత రోహిణి పెద్ద ఏదో అడిగిన తర్వాత ఏదో పెద్ద దీనిలాగా వచ్చి అడిగేస్తుంది నిఖిల్కి. నువ్వు కూర్చోబే అన్నావు. ఏంటి కామెడీ మాకు? సరే సరే ఏదో అలా జరిగిపోతుంది. సో గౌతమ్ది అయితే మాత్రం ఇక్కడ చాలా అంటే ఆవేదన ఎవరికైనా వస్తుంది. ఎందుకంటే నేను ఏదైనా ఒక మాట అన్నప్పుడు అందరూ నా మీద పడిపోతారు కదా. అలాంటి తప్పే వేరే ఒక వ్యక్తి చేస్తే తన మీదకి ఎందుకు ఎవరు రావట్లేదని చెప్పి ఆ బాధ ఎవరికైనా ఉంటుంది. గౌతమ్ ఒక్కడికే కాదు, ఆ ప్లేస్లో ఎవరన్నా ఉంటుంది. సో ఇదంతా ఓకే. ఇప్పుడండి మన దేవత ఆవిడ ఎంత చెప్పినా తక్కువ ఆవిడ గురించి. నన్నెంతర్ దేన్ మన ప్రేరణ. ఆవిడ అసలు ఏ వీక్లో ఉన్నారనుకుంటున్నారు? అసలు ఆ గ్రూప్ గేమ్ ఏంటి, ఎంత క్లియర్ బయాస్డ్ గేమ్ అంటే ఫస్ట్ రౌండ్లో క్లియర్గా గౌతమ్ అక్కడ వైట్ ఎక్కువ కనిపిస్తుంది. క్లియర్గా అక్కడ ఫస్ట్ రౌండ్ గౌతమ్ విన్నాను, అక్కడే చెప్పకుండా లేదు నిఖిల్ విన్నాను. ఆ తర్వాత అందరూ మాట్లాడుతున్నప్పుడు, అందరూ అడుగుతున్నప్పుడు, ఆ తర్వాత అప్పుడు సరే టై అనుకుంటున్నాను. బిగ్ బాస్ ఏమో లేదు ఇప్పుడే చెప్పాలి అది ఏంటి. ఈవిడ అసలు ఎంత క్లియర్గా గ్రూప్ గేమ్ ఆడేస్తుందంటే అంటే ఆవిడ కళ్ళన్నీ నిఖిల్ విన్నర్ చెయ్యాలనే మైండ్ థాట్తోనే ఉన్నది ఆవిడ. సంచాలక్ అంటే ఎలా ఉండాలి, ఇప్పటి వరకు ఎన్ని సంచాలకులు ఆవిడ రాంగ్గా చేసింది, అయినా సరే ఆవిడ సంచాలకు వస్తుంటే మెంటలు వచ్చేస్తుంది. అయినా ఎంత దారుణమైన బయాస్డ్ గేమ్ అంటే నిఖిల్ గెలవాలనే చూస్తుంది ఆవిడ. మళ్ళీ అక్కడ గౌతమ్ నిఖిల్ గొడవాడుకొని గౌతమ్ని ఒక నింద వేసాడు. ఏమని? నిఖిల్ ఎంత పెద్ద మాట అది, నువ్వు కొట్టినా కొడతావు అన్నాడు. కొట్టినా కొడతావంటే కొట్టేస్తాడు గౌతమ్. ఎప్పుడు చూస్తావు నువ్వు కొట్టడం? అది ఎంత పెద్ద మాట అది. దానికి గౌతమ్ డిఫెండ్ చేసుకొని అడుగుతున్నాడు, అరుస్తున్నాడు. నిఖిల్ అరుస్తున్నాడు, అక్కడ గౌతమ్ అరుస్తున్నాడు. ఈవిడ మాత్రం ఈ ప్రేరణ గౌతమ్ గౌతమ్ ఏంటి ఏమొస్తుంది అలా పీంటుకుంటే. షబ్బబ్బా ఎప్పుడు చూసిన ఈవిడికి ఆ విష్ణుప్రియకి వీళ్ళిద్దరికి గౌతమ్ అంటే ఎందుకు అంత పగో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఇంకా విష్ణుప్రియకి ఎందుకు అసలు అర్థం కాదు ఆవిడికి. ఏంట్రా స్వామి గౌతమ్ ఏం చేశాడ్రా బాబు, గౌతమే పడతారు వీళ్ళు, గౌతమ్ని ఎవరైనా పొగిడినా తట్టుకోలేరు, లేకపోతే గౌతమ్ ఏమైనా గేమ్ ఆడినా ఆ చూసి తట్టుకోలేరు ఆ కళ్ళు. అంతలాగా అనిపిస్తుంది నాకు ఆ విష్ణుప్రియని ఆ ప్రేరణ చూస్తే. ఆ ప్రేరణ గారు ఏటో లాస్ట్కి వచ్చిన తర్వాత ఈ గ్రూప్ గేమ్ లేటో నాకు అర్థం కావట్లేదు. కే బ్యాచ్ ఇంకా పూర్తి అయిపోలేదు నాన్న, కే బ్యాచ్ ఇంకా ఉంది. నేను అదే చెప్దాం అనుకుంటున్నాను. కే బ్యాచ్ కథ ఇంకా ముగిసిపోలే. ఆ విషయం నేను చూసాక తెలిసింది, ఆ టాస్క్ చూసాక, ఆ ప్రేరణను చూసాక. సో ఇదనమాట సంగతి. నాకైతే అస్సలు నచ్చలేదు నిఖిల్ చైల్డిష్ బిహేవియర్, అస్సలు నచ్చలేదు. రోజు రోజుకి తన మాస్క్ ఒక్కొక్కటి బయటకు వస్తున్నట్టే అనిపిస్తుంది. మీకు ఎంతమందికి అలా అనిపిస్తుందో కింద లైక్ చేయండి, అప్పుడు నేను కూడా చూసి తెలుసుకుంటాను. ఓకే నాతో పాటు ఇంతమందికి ఇలా అనిపించింది అని చెప్పి. సో ఇది అలా పక్కన పెట్టేస్తే, ఇది నేను ఎపిసోడ్ గురించి చిన్న డిస్కషన్. సో ఇది అలా పక్కన పెట్టేస్తే నెక్స్ట్ మన మెయిన్ పాయింట్. ఈరోజు ఆల్రెడీ షూటింగ్ జరిగిపోయింది, అంటే జరిగిపోతుంది అంటే జరుగుతుంది. సో ఏంటి ప్లాన్ అవుతుందంటే బిగ్ బాస్ టీంలో టాప్ 5 ఉండాలని చెప్పి డబుల్ ఎలిమినేషన్ చేసే ప్రయత్నం ఏమైనా జరగవచ్చు అని చెప్పి నాకు అనిపిస్తుంది అనమాట. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే రోహిణి, అవినాష్ ఆల్రెడీ వెళ్ళిపోయాడు కాబట్టి రోహిణి అండ్ ప్రేరణకి విష్ణుకి కూడా అదే రిస్క్ ఉంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే రోహిణి ప్రేరణ వీళ్ళిద్దరూ వెళ్ళిపోయే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. చాలా లీస్ట్లో ఉన్నారు, చాలా టఫ్గా నడిచింది అనమాట ఓటింగ్. విష్ణు కూడా ఒక్కొక్క దాంట్లో లీస్ట్లో ఉంది, అండ్ రోహిణి ప్రేరణ వీళ్ళు చాలా లీస్ట్లో ఉన్నారు. సో డబుల్ ఎలిమినేషన్ జరిగితే మాత్రం రోహిణి ప్రేరణ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఏం జరుగుతుందో మనం చెప్పలేము. షూటింగ్ అయితే అవుతుంది, అయ్యాక నేను అప్డేట్ ఇస్తాను. అప్డేట్ ఇచ్చి ఎవరు ఎలిమినేట్ అయ్యారో మీకు ముందు తెలియాలంటే తెలుసు కదా, కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, తిన్నగా వెళ్ళిపోయి ఫాలో అయిపోండి. సో డబుల్ ఎలిమినేషన్ అవుతే మాత్రం నిజంగా షాకింగ్ విషయమే. ఎందుకంటే అందరూ ఏంటనుకుంటారు, సింగిల్ ఎలిమినేషన్ అని అనుకుంటారు. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే డబుల్ ఎలిమినేషన్ చేసి టాప్ 5 ఏమైనా పంపుదామా లాస్ట్ వీక్కి అని చెప్పి ఏమైనా ప్లాన్లు అవుతున్నాయని నాకు అనిపిస్తుంది. సో చూద్దాం ఏమవుతుంది ఏంటి అనేది. ఏం జరిగినా సరే ఇంకొక వీడియో అయితే చేస్తాను. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతుండండి, స్టోరీస్ పెడుతుంటాను. అలాగా మీరు అక్కడ ఫాలో అయితే మీకు అక్కడ ఏం జరుగుతుందో షూటింగ్లో నేను అక్కడ చెప్తూ ఉంటాను అనమాట. సో ఇది ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఇంకెవరైనా ఉంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. నేను చెప్పిన పాయింట్స్ మీకు నచ్చినట్టయితే, నా పాయింట్స్కి మీరు అగ్రీ చేస్తే వీడియో లైక్ చేయండి. ఎంతమంది అగ్రీ చేస్తారో చూస్తాను. సో ఇది ఈరోజు వీడియో అయితే. మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు బాయ్ బాయ్.